జనరల్‌గా టైప్ 2 డయాబెటిస్ ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఈ డయాబెటీస్ అనేది ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎక్కువ రోజులు మెడిసిన్ వాడతారు మూలాన వాళ్ళకేమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఆఫ్ లోడింగ్ అంటే కాళ్ళ మీద బరువు పెట్టకూడదు. సార్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని వింటూ ఉంటాం. జనరల్‌గా టైప్ 2 డయాబెటీస్ ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? తీసుకోవాల్సిన డైట్ ఎలా ఉండాలి? ఎలాంటి పోషకమైనటువంటి ఆహారం తీసుకోవాలి? దాని గురించి చెప్తారా? సో మనకి ఈ టైప్ 2 డయాబెటీస్లో ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ లేదు, ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అన్నది ఎక్కడ అస్సలు లేదు. ఓకే, ఈ డయాబెటీస్ అనేది ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటే డయాబెటీస్ వల్ల శరీరంలోని కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. ఈ డయాబెటీస్ అనేది రక్తనాళాల వ్యాధి, అంటే రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తుంది. రక్తనాళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని చోట్ల ఉన్నాయి, బాడీ శరీరం అంతా ఉంది. కళ్ళల్లో ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయి, హార్ట్లో ఉన్నాయి, పాదాల్లో ఉన్నాయి. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా కన్ను, కాలు, కిడ్నీ, హార్ట్ వీటిల్లో వస్తుంటుంది. ఈ రక్తనాళాల్లోని పెద్ద రక్తనాళాలు ఉంటాయి, చిన్న రక్తనాళాలు ఉంటాయి. మైక్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటారు, అది కన్ను, కిడ్నీ. సో ఈ లాంగ్ స్టాండింగ్గా చాలా సంవత్సరాలు డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోకుండా ఈ హెచ్బిఏవన్సీని నార్మల్గా పెట్టుకోవాల్సిన 7, 6.5 కాకుండా 9, 10 అట్లా పెట్టుకుంటే డయాబెటీస్ వల్ల మెల్లిమెల్లిగా కాంప్లికేషన్స్ అనేవి మొదలవుతాయి. మొదలైనప్పుడు సాధారణంగా ఫస్ట్ కాంప్లికేషన్స్ సాధారణంగా కళ్ళల్లో కనిపిస్తాయి. అందుకనే డయాబెటిక్ పర్సన్స్ సంవత్సరానికి ఒక్కసారి కన్ను పరీక్ష చేయించుకోవాలి. ఈ కన్ను పరీక్ష చేయించుకున్నప్పుడు నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. అలా వచ్చినప్పుడు ఆప్థల్మాలజిస్టు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారో లేకపోతే 3 మంత్స్కి ఒకసారో రమ్మంటారు. వాళ్ళు ఫాలోఅప్కి వెళ్ళి చెప్తే ఫాలో అయితే సరిపోతుంది. డయాబెటీస్లోని కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ముందరగానే మనం మైక్రో ఆల్బుమినూరియా అనే టెస్ట్ వల్ల 4-5 సంవత్సరాల ముందరే పట్టేసేయచ్చు. మనకి భవిష్యత్తులో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటాం, అలాంటివి టెస్ట్ చేసి ముందరే పట్టుకోవచ్చు. పట్టుకున్నప్పుడు వాటికి అప్రాప్రియేట్గా మెడికేషన్ ఇచ్చి కిడ్నీలో ఉండే ప్రెషర్ని తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు, నాకు బీపీ నార్మల్గానే ఉంది, డాక్టర్ గారు ఏమో నాకు బీపీ మెడిసిన్ ఇచ్చారు అనుకుంటారు. అదేంటంటే మా ఉద్దేశం అది కాదు, అక్కడ కిడ్నీలో ఉండే ప్రెషర్ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట. అది దానివల్ల మొదట్లో వచ్చే ఈ మైక్రో ఆల్బ్యూమిన్ అనేది రివర్స్ అవుతుంది. ఒక స్టేజ్ వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతాయి. ఆ రివర్సల్ని నార్మల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాదాలు లేక హార్ట్, వాటిలోని పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు, అంటే కాళ్ళకి వెళ్తున్న సర్క్యులేషన్ తగ్గింది. కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గినప్పుడు మనకి పాదాల్లోని కొంచెం దూరం నడిస్తే పిక్కలు పట్టేయడము ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నిద్రలో కూడా పట్టేస్తుంటాయి. రెస్ట్ పెయిన్ చాలా సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనకి ముందర ఫస్ట్ ఏమో నడుస్తున్నప్పుడు పెయిన్ రావడం, దాన్ని క్లాడికేషన్ అంటాం. ఒక్కొక్కసారి రెస్ట్ టైంలో కూడా మనకి క్లాడికేషన్ అనేది పెయిన్ ఉంటుంది. పెయిన్ అనేది రెస్ట్ పెయిన్ అంటారు, అంటే డిసీజ్ చాలా అడ్వాన్స్ అయిందని అర్థం అనమాట. సో దాన్ని లోయర్ ఎక్స్ట్రిమిటీ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. నడుస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్, డిస్కంఫర్ట్ అట్లా వచ్చిందనుకోండి, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇలాంటివి మనం వాటి గురించి స్క్రీన్ చేసుకుని అప్రాప్రియేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఈవెన్ నేను నిద్రపోతున్నప్పుడు కూడా ఈ పిక్కలు పట్టేయడం అనేది నోటీస్ చేశాను. ఆ పిక్కలు పట్టేయడం ఏంటంటే అది మామూలుగాను లిటిల్ బిట్ ఆఫ్ క్రాంప్స్ అనమాట. వాటి వల్ల కొంచెం బాడీ డిహైడ్రేట్ అయినా, కొన్ని రకాల విటమిన్స్ లోపం వచ్చినా కూడా అలాగే వస్తాయి. క్లాడికేషన్ అంటే ఒక టిపికల్ కొంత దూరం నడిచేసిన తర్వాత అలా నొప్పిగా ఉంటుంది. అప్పుడు విండో షాపింగ్ చేసి అటు చూసి ఇటు చూసి బాగానే ఉంది అని చేసిన తర్వాత నొప్పి తగ్గుతుంది, మళ్ళీ బయలుదేరుతారు. అమ్మయ్యా, నేను ఇందాక నిద్రలో కూడా పట్టేస్తే అంటే బాబాయ్ భయం. అది అడ్వాన్స్డ్ లెఫ్ట్ అండ్ లోయర్ ఎక్స్ట్రిమిటీ ఆర్టీరియల్ డిసీజ్, వాళ్ళకి రెస్ట్ టైంలో కూడా ఉంటాయి పెయిన్. మామూలు కదలకుండా కూర్చున్నప్పుడు కూడా నొప్పి ఉంటూనే ఉంటారు. సార్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు మెడిసిన్ వాడతారు మూలాన వాళ్ళకి ఏమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అలా కాదు, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండడం వల్ల సంవత్సరాలు డయాబెటీస్ ఉండడం వల్ల డయాబెటీస్ సరైన కంట్రోల్ పెట్టుకోకపోతే దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్కి కొన్ని రకాల మందులు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్, అది మోస్ట్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్, చాలా మంచి మాత్ర. దానివల్ల డయాబెటీస్కి మంచిది, హార్ట్కి మంచిది, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రానికుండా కాపాడుతుంది,
క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైనా వేసుకోవచ్చా? ఎవరు కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకిను, కొంతమందికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి, గర్ల్స్కి కొంతమందికి మేము ఇస్తాం. దానిలో ఇంత ఎంజీ వీళ్ళకి అనేది అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఉంటుందా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఈజిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఈజిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు కిడ్నీ క్లియరెన్స్ ఎంత ఉంది అనేది మాకు తెలుస్తుంది. ఆ కిడ్నీ క్లియరెన్స్ ప్రకారం డోస్ ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం. నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు గబాల్ మీరు టాబ్లెట్ పేరు చెప్పారు, విన్న వాళ్ళు తెచ్చేసుకుంటారేమోనని. నేను అందుకనే కంపెనీ పేరు చెప్పలేదు, డోసు చెప్పలేదు, అది ట్రేడ్ నేమ్ కూడా అసలు చెప్పలేదు. నేను చెప్పిందంటే దాంట్లో ఉండే ఫార్మకలాజికల్ ఇంగ్రీడియంట్ ఒకటి చెప్పాను, అది మెట్ఫార్మిన్. సార్ మెట్ఫార్మిన్ అన్నారు కదా ఇప్పుడు మెడిసిన్, అది కాకుండా ఇంకేమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఇప్పుడు కిడ్నీ ప్రొటెక్షన్కి చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. సోడియం గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్హిబిటార్స్ అంటారు. ఈ సోడియం గ్లూకోజ్ ఇన్హిబిటార్స్ ఏం చేస్తాయంటే కిడ్నీ థ్రెషోల్డ్ని తగ్గిస్తాయి. కిడ్నీ థ్రెషోల్డ్ తగ్గించడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న షుగర్ని యూరిన్ ద్వారా బయటకు తోసేస్తాయి. ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కిడ్నీలకి చాలా మంచిది. కిడ్నీలో పోతున్న ప్రోటీనూరియాస్ని వాటిని తగ్గిస్తూ ఉంటుంది. రెండోది కార్డియక్ ఫెయిల్యూర్స్ని కూడా తగ్గిస్తాయి ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా GLP-1 అని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. గ్లూకాన్ లైక్ పాలిపెప్టైడ్ 1 రిసెప్టార్ అగనిస్ట్ అని అంటారు. ఆ మెడిసిన్స్ ఈ జోలాగ్లూటైడ్, టెరిజిపటైడ్ ఆర్ సెమాగ్లూటైడ్, ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ బరువు తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం లైక్ దే ప్రొటెక్ట్ హార్ట్ అండ్ కిడ్నీ. సో ఈ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ యాక్చువల్లీ డయాబెటీస్ మేనేజ్మెంట్లో రివల్యూషన్ తీసుకొచ్చేయచ్చు అని చెప్పచ్చు. డాక్టర్, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు హార్ట్ని పదిలంగా ఉంచుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకునే ఏమైనా టిప్స్ ఉన్నాయా? పదిలంగా హార్ట్ చూసుకోవాలి అంటే ఫస్ట్ పదిలంగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. HbA1c 10 దగ్గర కాకుండా HbA1cని 6.57 దగ్గర పెట్టుకోవాలి. బ్లడ్ ప్రెషర్ 130/80 లోపల పెట్టుకోవాలి. LDL కొలెస్ట్రాల్ 100 mg లోపల ఉంచుకోవాలి పదిలంగా. 70 mg లోపల తీసుకొస్తే ఇంకా మంచిది. కార్డియాలజిస్ట్ 30-40 కూడా అడుగుతున్నారు. డైట్ కంట్రోలు, ఎక్సర్సైజు ఇవన్నీ చూసుకుంటే హార్ట్ పదిలంగానే ఉంటుంది. పీరియాడికల్గా టెస్ట్ చేసుకోవాలి. మీరు చెప్పినవన్నీ పదిలంగా ఉంటే ఇది కూడా పదిలం. ఎస్ డాక్టర్, డయాబెటిక్ ఫుడ్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? ఒకవేళ డయాబెటిక్ ఫుడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు పాటించాలి? ఒకటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఈ డయాబెటిక్ ఫుడ్లోని మేజర్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్యూర్లీ న్యూరోపతిక్ అల్సర్, ఆ న్యూరోపతిక్ ఫుడ్. రెండోది ఇస్కిమిక్ అల్సర్ ఆర్ ఇస్కిమిక్ ఫుడ్. సో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇస్కిమిక్ ఫుడ్ యాంపుటేషన్ చేయాల్సి వస్తుంటుంది. న్యూరోపతిక్ అల్సర్కి, న్యూరోపతిక్ ప్రాబ్లమ్స్కి మనం దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆఫ్ లోడింగ్, అంటే కాళ్ళ మీద బరువు పెట్టకూడదు, అది ట్రీట్మెంట్ అనమాట, ఆఫ్ లోడింగ్. సో ఇస్కిమిక్ ఫుడ్కి రీవాస్కులరైజేషన్ అంటే బ్లడ్ సప్లై పెంచాలి. న్యూరోపతిక్ ఫుడ్కి ఆఫ్ లోడింగ్. సో ఆఫ్ లోడింగ్ చేయాలి అంటే పేషెంట్స్ సాధారణంగా మేము ఏంటంటే డయాబెటీస్ పేషెంట్ డైలీ వాకింగ్ వెళ్ళండి అది చెప్తాం కదా. అదే డయాబెటీస్ ఉండి న్యూరోపతి వచ్చినప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ కింద చెప్పాం, సైక్లింగ్ మారుస్తాం. ఎందుకంటే కాళ్ళ మీద ప్రెషర్స్ పడకుండా ఉండాలి. సో ఆఫ్ లోడింగ్ అనేది నాన్ సర్జికల్ మెథడ్. సో ఆ విధంగా చేస్తే ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఉండదు. ఓకే. ఈ ఆహార నియమావళి అంటే డయాబెటీస్కి సాధారణంగా ఎప్పుడు ఉండే మిగతా ఫ్యాక్టర్స్ సేమ్ థింగ్ అప్లై ఇన్ డయాబెటిక్ ఫుడ్ ఆల్సో. మనకి ఓన్లీ థింగ్ ఏంటంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు మేము ప్రోటీన్ రెస్ట్రిక్షన్ 1 గ్రామ్ ఫర్ కేజీ బాడీ వెయిట్ కన్నా కొంచెం తగ్గిస్తాం అనమాట. 0.8 ఫర్ కేజీ అట్లాగా ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేస్తాము. అదర్వైజ్ డయాబెటిక్ ఫుడ్ యాక్టివ్ అల్సర్ ఉన్న టైంలోని కొంచెం ప్రోటీన్ డైట్ పెంచుతాం. యాక్టివ్ అల్సర్ ఉన్నప్పుడు ఎందుకంటే ప్రోటీన్ హీల్ అవ్వడానికి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సింపుల్ ఫ్యాక్టర్స్ తప్ప రొటీన్ ప్రాక్టికల్ మేనేజ్మెంట్ తప్ప ఎక్స్ట్రా ఏమీ ఉండదు. లైక్ గుడ్ డయాబెటీస్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్.